కొరింథీ సంఘానికి రాసిన పత్రిక, రెండవ పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం చదువుతున్నాం. 3వ వచనం నుంచి 7వ వచనం. కొరింథీ సంఘానికి రాసిన పత్రిక, రెండవ పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతున్నాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికునైన దేవుడు స్తుతించబడునుగాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించకు శక్తి గలవారు ఉన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందలా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించటకు కార్యసాధకమైనది. మీరు శ్రమలలో ఎలా పాల్వారి ఉన్నారో అలాగే ఆదరణలో పాల్వారి ఉన్నారు ఎరుగుదుము. కనుక మిమ్మల్ని కూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది. దేవుని స్తోత్రం చేద్దాం. ఒకసారి పరిస్థితిగా ఈ ఉదయకాల సమయంలో నిలబడి మాట్లాడటం కొంచెం కష్టమే, కానీ దేవుడు తన సాగుని జీవితాలు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. అనుమతించడం అనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది. ఏ దేవుడు మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవుడు మనం పూజిస్తున్నామో ఆ దేవుడు మనకున్నటువంటి సమస్త బాధను పరిస్థితిని అనుభవించిన వాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో కూడా మనం ప్రయాణం చేస్తున్నా సరే ఆ ప్రతి పరిస్థితిని తాను అనుభవపూర్వకంగా అనుభవించి ఆ స్థితిలో ఒక మనిషి ఏదైతే ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు, ఎలాంటి బాధలో ఉంటాడు, ఎలాంటి కష్టంలో ఉంటాడు, ఎలాంటి దుఃఖంలో ఉంటాడు, ఎరిగిన వాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. అందుకే ఒక మాట చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చెప్తాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుడి కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆ పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనందుకు చేయదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎవరు మనం ఆరాధిస్తున్న దేవుడు, ఎవరు మనం ప్రార్థిస్తున్న దేవుడు, ఎవరు మనం విశ్వసించిన దేవుడు అంటే ఆయన గట్టు మీద కూర్చొని ఏదో అనుభవం లేకుండా, బాధ అనుభవం లేకుండా, దుఃఖ అనుభవం లేకుండా, లేక శ్రమ అనుభవం లేకుండా, మనిషిగా మనం ఎలాంటి పరిస్థితి కూడా వెళుతూ ఉంటామో అలాంటి అనుభవం లేకుండా గట్టు మీద కూర్చున్న వ్యక్తి కాదు ఈయన. లేక నేను చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఉద్దేశాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు మన గురించి మాట్లాడుతూ అని చెప్పి మాట్లాడేటప్పటికీ మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే ఏంటివి? క్రైస్తవులుగా మన జీవితములో ఏ పరిస్థితులు సంభవించినా సరే మనము లోకానికి ఒక మాదిరిని చూపించాలని కోరుకుంటున్నాడు. ఏం చూపించాలనుకుంటున్నాడే? మాదిరిని చూపించాలనుకుంటున్నాడు. దయచేసి గమనించిన మాట. యేసు ఏసైకి ఒక కబురు వచ్చింది. దేవుడు కబురు వచ్చిందంటే యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. నీవు ప్రేమించిన లాజరు కాయలపడి ఉన్నాడు, చావడానికి సిద్ధమైనాడు. ఎవరైనా ద్వేషించిన వాడా, ప్రేమించిన వాడు?
ద్వేషించిన వాడా, ప్రేమించిన వాడా? నీవు ప్రేమించిన రాజులు కాయలపడి చాలా మరణానికి దగ్గరలో ఉన్నట్టు ప్రకటన వచ్చింది. సహజమైన చెప్పండి, మనం ఏం చేస్తాం? వెంటనే మనం మోడల్ చదువుకొని పెరుగుతున్నాం. ఆ రోజు అక్కడ కొంతమంది వచ్చారు, ఆదివారం రోజు అమ్మ చనిపోయే రాత్రి వచ్చారు. అందరూ చక్కగా మాట్లాడింది. అక్కడ వెళ్ళిన తర్వాత నేను కూడా కూర్చుని డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారితో చక్కగా మాట్లాడింది. మాట్లాడి ఎంత బాగుంది, చాలా హ్యాపీగా ఉంది పరిస్థితి. రేపు స్టక్ వేస్తారు, చక్కగా రోజు ఇంటికి పోతున్నాను. నేను వాళ్ళకి భోజనం అక్కడ ఉన్నాను కదా, వాళ్ళకి భోజనం ఇష్టపడతాను. ఇంటికి వచ్చి భోజనం చేస్తాను. ఇంటికి వచ్చిన ఒక 10 నిమిషాలకి మా అక్క ఫోన్ చేసేసింది. అమ్మ తిరిగిపోతుంది, చాంపులు కారిపోతుంది, భయంకరంగా మారిపోయింది, తొందరగా. నేను ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు నేను ఏం చేశాను, హఠావడికి అన్నీ పడేసి పరిగెత్తుకు వెళ్ళిపోయి పండేసి వెళ్ళిపోయేసరికి వాళ్ళు వేరపడి ఒత్తుతున్నారు. నేను ఇంజక్షన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అందరూ కోసం పరిస్థితి. నేను వెళ్ళేసరికి ట్యూబ్ వేసేసాను లోపల. ట్యూబ్ ఎలా తెలుసా? నేను పదాలు చూశాను. సంగీతరావు తండ్రి గారికి అమ్మకి వేసేటప్పుడు నేను ఎదురే ఉన్నాను. అసలు ఒక జంతువులైతే ఎలా చీలుస్తారో అలా ఉంటున్నాను. జంతువులు కనుక చీల్చేసినప్పుడు నేను పడకాలను నేను అమ్మకేసినప్పుడు నేను చూడలేదు. కానీ అప్పుడు సంగీతరావు నాన్నకి క్రమం ఉన్నప్పుడు నేను హాస్పిటల్లో చూసాను. వాళ్ళు వేసేస్తున్నాను. ఎట్లంటే ఇట్లా ఒక జంతువులు కనుక చీల్చి నోటిని పైకి పంపిస్తాను అన్నమాట. నేను వెళ్తే పైకి కూడా వేసేసాను. నేను ఎందుకు చెప్తున్నాండి మాట, మనం అయితే ఏం చేస్తాము, వెంటనే వెళ్ళిపోతాం. కానీ ఏసై ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏం చేశాడైనా వెళ్ళకుండా 4 రోజులు అదే. అంటే దేవుడు మరణాన్ని, పరిస్థితిని అనుమతించాడు. ఆయన వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఏం చేశాడు మనం అర్థం చేసుకునే ప్రయత్నం. అంటే దేవుడు తన భక్తుల జీవితాల్లో, తన ప్రియమైన జీవితాల్లో కొన్నింటిని అనుమతిస్తాడు, కొన్ని పరిస్థితులైనా అనుమతిస్తాడు. ఎందుకంటే దయచేసి గమనించి, మనము ఈ లోకంలో ఉన్న వారికి ఒక మాదిరిని చూపించాలి. జీవితంలో ఏదైనా ఏ పరిస్థితులు కూడా మనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని, మనకున్నటువంటి ఆ నమ్మకాన్ని, మనకున్నటువంటి ఆ గమ్యాన్ని మార్చలేవు. జీవితంలో ఏ మనిషి కాదు, ఏది కాదు, ఏ వస్తువు కాదు, ఏ స్థితి కాదు, ఏ బంధం కాదు, ఏసుతో మనకున్న బంధమే శాశ్వతమైనదని అనుకోవడానికి దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో అనుమతిస్తారు. ఎందుకు అనుమతిస్తారు అంటే ప్రత్యేకంగా సావుల జీవితాలు పెట్టుకోండి. సావుల జీవితాలు ఎలా ఉంటుందంటే ఆయన ముందుగానే చాలా కఠినమైన పరిస్థితి మనం తీసుకుని వెళ్తారంట. కూర్చొని ఇంటి వారికి బోధించాలి కదా. ఇప్పుడు అనుభవం లేకపోతే ఎలా ఉంటుంది? ఒకవేళ అనుభవం లేకుండా నేను చెప్పాను కొన్ని మాటలు, సహజ మనుషులకు మనం ఏమనుకుంటాం, ఆయనకి ఏం తెలుసు మన బాధ, ఆయనకి ఏం తెలుసు మన కష్టం, ఆయనకి ఏం తెలుసు మనకు. అంటే ఎవరు మాట్లాడి ఒక పరిస్థితిని గురించి ఎవరి నుంచి మనతో సంభాషణ చేస్తున్నప్పుడు మనుషులుగా మనకున్నటువంటి ఆ మనసు ఎలా ఉంటుందంటే, వారికి ఏం తెలుసు మనకున్న బాధ, వారికి ఏం తెలుసు మనకున్న కష్టం, మనం పడే ఆ రోగం వారికి ఏం తెలుసు అని చెప్పి అనుకుంటాం. కానీ దేవుడు తన పిల్లలుగా మనం లోకంలో ప్రతి ఒక్కరికి ఏం చేయాలి చెప్పండి, ఒక మాదిరిని చూపించాలని. రెండోది, ప్రతి ఒక్కరికి కూడా ధైర్యాన్ని ఇచ్చేవారుగా, బలపరిచేవారుగా, ఆదరించేవారుగా, ఆదుకునే వారిగా ఉండాలని చెప్పి వాక్యం చెప్పింది. ఎందుకంటే నేను చూడడానికి రాయడం మాట, ఆయన మన బలహీనత యందు మనతో సహాయం లేనివాడు కాడు కానీ. ఎవరి దేవుడు? ఏదో సింహాసనం మీద కూర్చొని, ఏదో కొండ మీద కూర్చొని, ఏదో గడ్డను కూర్చొని మాట్లాడుతున్న దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరు చెప్పండి? మన బలహీనత యందు సహాయం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఆయనకి తెలుసు మన రోదన ఏంటో, ఆయనకి తెలుసు మన బాధ ఏంటో, మన వేదన ఏంటో, మన ఒంటరితనం ఏంటో, మన దుఃఖం ఏంటో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఏమన్నాడు ఇక్కడ, దేవుని పిల్లలుగా మన జీవితం అన్నట్టు కదా, కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యముతో దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఎలా చెప్పండి, ఎలా? జీవితంలో ఎదురే ఏ పరిస్థితుల్లో కూడా మనము అధైర్యపడకూడదు.
దిగులు పడకూడదు, చింతపడకూడదు. జీవితంలో ఇంతటితో ఆగిపోయిందని చెప్పి అనుకోకూడదు. మనం ఏం చేయాలి చెప్పండి? ధైర్యముగా ముందడుగులు మనము వేయాలి. ఎంత క్లిష్ట పరిస్థితి అయినా సరే, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా సరే దయచేసి మనం గమనించండి మాట. ధైర్యముగా ఒక భక్తులు ఉంటుంది కదా, దేవుడు తన పని వారిని సమాధి చేస్తాడు కానీ తన పనిని మాత్రం ఆయన సమాధి చేయడు. ఎవరు సమాధి చేస్తారో చెప్పండి? తన పని వారిని సమాధి చేస్తాడు. వాళ్ళ కాలం వచ్చినప్పుడు, వాళ్ళ పరిస్థితులు వచ్చినప్పుడు, వాళ్ళ జీవితంలో కొన్ని అయిపోయిన తర్వాత వాళ్ళని సమాధి చేస్తాడు. తన పనిని మాత్రం దేవుడు సమాధి చేయడు. అందుకనే ఏమన్నాడు ఇక్కడ? మోషే దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. సమయం ఆసన్నమైంది. ఇస్కా పండుగ పిలిచాడు దేవుడు. పిలిచి ఇంకా నీ సమయం ఆసన్నమైంది కాబట్టి నువ్వేం చేయాలి? చూడు ఇక్కడ ఆ రోజు దేవుడే మోషేని సమాధి ఏకైక భక్తుడు దేవునికి స్తోత్రం కలుగుతాడు. దేవుని చేత సమాధి కార్యక్రమాలు జరిగించుకున్న వ్యక్తి ఒక భక్తుడు మోషే భక్తుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, ముందుగా చెప్పాడు ఏం చేయలేక మరి ఇక్కడితో ఆపేయాలా, ఇంతలో కూర్చోవాలా కాదు. ఇక్కడ ఏమన్నా చెప్పండి? యెహోషువను సిద్ధపరచు, దేవునికి స్తోత్రం కలుగుగా. యెహోషువ కూడా అర్థం కాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు అన్నట్టు దేవుడు, నేను మోషేకి తోడైనట్లుగా నీకు కూడా తోడై ఉంటాను. నేను మోషేకి తోడైనట్లుగా నీకు కూడా. దిగులు పడద్దు, జయద్దు, భయపడద్దు. నేను నీకు తోడుగా, నీకు ముందుగా పోవాడు నీ దేవుడైనా దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనము దేవుడు మన జీవితంలో అనుమతించిన ప్రతి పరిస్థితిని మనము కూడా అనుమతించాలి. రెండవది ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన మనలను ఆదరించే దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? ఆదరించే దేవుడు. ఎందుకు అని చెప్తున్నాడు చూడండి. కొరింథీ పత్రిక ఒకసారి, కొరింథీ పత్రిక కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుభవించి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతించా. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల వారు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? సహజంగా ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం నా తండ్రి చనిపోయాడు. కానీ ఒక ధైర్యం ఉండదు. ఏంటి? ఇంట్లో తల్లి ఉన్న ధైర్యం. అవునా? ఇప్పుడు తల్లి కూడా చనిపోయింది. ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే ఇంట్లో పెద్ద దిక్కు కదా, పెద్ద దిక్కు మనం కోరుకుంటాం. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? కానీ ఒకటే ధైర్యం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విలువను ఎడబాయని ఆ మాటల చేత ఏం చేయబడుతున్నాను? ఇప్పుడు నమ్మకం నేను ఎలా ఉంటుంది పరిస్థితి? పర్వత బాగా ఉంటుంది. అంటే ఆమె ఎలా ఉంటే ఎలా ఉంటుంది? ఇంట్లో ఒక 10 మంది ఎలా ఉంటారు? ఒక 10 మంది ఉంటే ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అన్ని అగ్ని తిరుగుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, పిల్లలు అంటే అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి కానీ పరిస్థితి మనం చూసినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇల్లంతా మోసపోయినాడు. ఇల్లంతా మోసపోయింది. కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు మీరు ఆలోచించేయండి. కొన్ని పరిస్థితులు మన జీవితంలో దేవుడు అనుమతించినప్పుడు వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? అంగీకరించాలి. అంటే ఇప్పుడు దేవుడు వాకింగ్ కనుక మనకు లేకపోతే, దేవుడు వాకింగ్ కనుక మనకు ఆదరణ ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? సమయంలో జీవితం ఇంకా అనుకుంటాం అంతే. కానీ దేవుని కృప, దేవుని దయ, దేవుని మాట ఏం చేస్తుందంటే ముందుకు వెళ్ళటానికి నేను మీతో ఉన్నాను, తండ్రి విడిచిన నేను మీతో ఉన్నాను అని ఆయన చెప్తున్న మాట. ఆ మాట అస్తమానం చెవులు గిగ్గుమంటూ ఉంటుందన్నమాట. వంట ఉంటున్నప్పుడు ఆ మాట చేత ఏం చేయబడుతున్నట్టు నేను నమ్మకం నేను ఆదరించబడుతూ ముందుకు సాగుతుంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే ఖచ్చితంగా కొంతమందికి ఆదరణ కలిగించడానికి,
శ్రమను అనుమతించిన దేవుడు ఆ శ్రమలో ఏమిస్తానని చెప్తున్నాడు ఆయన? ఏమనుమతిస్తానన్నాడు? నేను మిమ్మల్ని శ్రమకు అనుమతించాను, పరిస్థితి దుఃఖానికి అనుమతించాను, కొన్ని పరిస్థితులకు అనుమతించాను. కానీ ఆ పరిస్థితుల్లో చదవండి మాట ఎంత అద్భుతంగా చూడండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారిని ఆదరించుటకు శక్తి గలవారు అన్నట్టు. ఏమన్నట్టు చెప్పండి? ఏమన్నట్టు? ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదరించు. ప్రత్యేకంగా సావుకి దేవుడికి చాలా క్లిష్టమైన పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు అందుతున్నాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవారిని నేను ఏం చేయాలి కాబట్టి పౌలుకి భయంకరమైన శ్రమలు ఉన్న తాను ప్రయాణిస్తాను. ఎందుకు ఈ పరిస్థితులు అంటే అని చెప్తున్నాడు, ఎట్టి శ్రమలలో ఉన్నవారిని నేను ఆదరించాలి. ఇది అనుభవంతో చెప్తున్న మాట, సహా అనుభవం లేని మాట కాదు, అనుభవంతో కూడిన మాట ఇవన్నీ. అందుకని క్రైస్తవులుగా మన జీవితంలో దేవుడు ఏ పరిస్థితిని అనుమతించినా సరే, దాని వెనకాల దేవుడికి ఒక ఉద్దేశం, ఒక సంకల్పము ఉంటుంది. మనం చాలా మంది అనుకోవచ్చు, ఏంటయ్యా ప్రాణం తీసుకొని మరణానికి అప్పగించి మనకి ఏం నేర్పిస్తారు దేవుడు మాట? జీవితంలో అంత కష్టమైన పరిస్థితి చెప్పడం సార్, డబ్బు పోవడమా, వెండి బంగారం పోవడమా, ఆస్తి పాస్తులు పోవడమా? కాదు, బంధాన్ని కోల్పోవడం. ఏ కోల్పోవడం? బంధాన్ని కోల్పోవడం. ప్రత్యేకంగా దేవుడు తండ్రి గురించి ఎక్కువగా వాస్తవాలు చెప్పదా, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం మరీ ఎక్కువగా నా తండ్రి నాకు ఎక్కువగా ప్రార్థన చేసింది. ఓ దశలో నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు స్నేహాలకు అలవాటు పడి ఇంట్లో పారిపోయిన సందర్భాలు ఉంది. ఒక 4 రోజులు పారిపోయాను, ఇంట్లో చెల్లిపోయాను. ఆ సమయంలో ఆమె ఏడ్చిన విధానం చుట్టూలో పక్కలో తిరిగా, నా ఇంట్లో అప్పుడు ఇంకా పంటలు కూడా వేయలేదు, మట్టి ఉంది. ఆ మట్టిలో అక్కడ తొందరూ ఆ చెవుల నుంచి నా కొడుకు నాకు కావాలని చెప్పి ఏడ్చిన సందర్భాల్లో చెప్పాను. ఈరోజు వెళ్ళిపోయి 4 రోజులు కనపడలేదు. కానీ ఆమె ఏడ్చిన విధానం, కన్నీరు కాచిన విధానం, లోకంలో తిరుగుతూ లోకంలో పడిపోయిన వ్యక్తిని తిరిగి దేవుళ్ళలోకి నడిపించిన వ్యక్తి నా తల్లి కన్నీటి ప్రార్థన. నాకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా నాకు తెలిసి స్వీకరించడానికి. కానీ దేవుడు వాక్యం చెప్తున్న మాట నేను చెప్తున్నాను, ఎట్టి శ్రమలలో ఉన్నవారిని నేను ఏం చేయడం చెప్పండి, ఆదరించడానికి దేవుడు కొన్ని పరిస్థితులను మన జీవితాల్లో అనుమతిస్తాడు. వాటి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అంగీకరించి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించి ఆ ఉద్దేశ ప్రకారం మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించాలి. ఎందుకంటే దీని వెనకాల దేవుడు అనేక మందికి ఆదరణ కలిగించే గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా సరే ఆదరణకు శక్తిమంతులు అన్నట్లు. ఏమన్నట్లు? శక్తివంతులు అన్నట్లు. కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు, దేవుడు మనల్ని తయారు చేస్తాడు, దేవుడు మనకు ఒక రూపాన్ని ఇస్తాడు. కాబట్టి ఎదుగుతున్నవాడు ఏ పరిస్థితులు సరే ఇదే నాకు తెలుసు బాగా, నాకు తెలుసు కష్టమేంటి, నాకు తెలుసు దీని వెనకాలంగా దుఃఖమేంటి అని నాకు తెలుసు అని చెప్పే స్థితిలో, అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి, కష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ధైర్యపరిచే విధంగా మనం ఏం చేయాలి చెప్పండి? త్యాగం చేయబడాలి. వాక్యం చదువుతాం చూడండి. పేతురు పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 1వ అధ్యాయం, 5 నుంచి చదువుదాం. 5 నుంచి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కొరకున్నట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతము నాకు కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే చెప్పండి, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత, ఈ శోధన పరీక్షకు నిలిచిందై. దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో అనుమతించినప్పుడు ప్రస్తుతం కొంచెం కాలం మీకు ఏముందని చెప్పండి, దుఃఖము కలిగి, కొంచెం కాలం దుఃఖము కలిగి, తర్వాత దేవుడు మన జీవితాల్లో ఆ దుఃఖానికి బదులుగా, ఆ వేదనకి బదులుగా, ఆ కన్నీటికి బదులుగా దేవుడు గొప్ప ఆనందాన్ని మన కొరకు వాక్యం చెప్తున్నాడు. ప్రస్తుతము నా కొంచెము కాలము మీకు దుఃఖము కలుగు. దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? అనుమతించినప్పుడు దేవుడు వాక్యం చెప్తుంటారా, మనం ఏం నేర్పించదలుచుకున్నాడో దాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎలా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు, అలా మార్చబడడానికి మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన తీసుకుంటే ఎట్టి శ్రమల్లో ఉన్నవారు నేను ఆదరించుటకు శక్తిమంతులు ఉన్నట్టు. దేనికోసం చెప్పండి? ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా సరే ఆదరించుటకు శక్తి ఉన్నట్లు దేవుడు తన బిడ్డల జీవితాల్లో కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు వాటిని మనం అంగీకరించి దేవుడు ఏదైతే మన జీవితాల ద్వారా మనం నేర్చుకోవాలనుకుంటున్నాడో, లేకపోతే మన ద్వారా ఇతరులకు ఏం నేర్పించాలనుకుంటున్నాడో దాన్ని నేర్పించి మన జీవితంలో మనం ఏం చేయాలి? ముందుకు కొనసాగాలి. ఒకటే, ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. ధైర్యంగా ఉండటం మనము నేర్చుకోవాలి. ధైర్యంతో కృపాసనములకు చేరుదామని మాట ఉపయోగించాలి. ధైర్యంగా కృపాసనం జీవితంలో లోపల వారందరికీ కూడా ఆశ్చర్యం కలిగించాలి. మీకు తెలుసు కదా, దావీదుకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడా? ఆరోగ్యం లేడు, చావడానికి సిద్ధమైంది. అయితే ఏం చేశాడు? ఇప్పుడు రాజవస్త్రాలు పక్కన పెట్టేసి, కదా, ఆహార పానీయాలు పక్కన పెట్టేసి, అన్ని మీటింగ్లు పక్కన పెట్టేసి, గదిలోకి పెట్టి గోను పెట్టి కట్టుకొని ఉపవాసం ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేనికోసం? వనప్రాణంతో ఉన్నటువంటి కుమారుడు తిరిగి బ్రతికించా. 3 దినాలు ప్రార్థన చేశారు. దేవుడు అంగీకరించాడు, దాన్ని అంగీకరించాడు. కానీ మరణానికి అప్పగించేశారు. పక్కన ఉన్నటువంటి పనివారు ఏమనుకుంటారు చెప్పండి? నేను ఎందుకు చెప్పిన మాట, మనం ఎలా ఉండాలని చెప్తున్నాను. ఎలా ఉన్నాను? రోగంతో ఉన్నప్పుడే ఎలా ఉన్నాడు? రాజవస్త్రాలు తీసి పక్కన పెట్టి సన్మానం మానేసి ఉపవాసం పెట్టి చనిపోయాడని చెప్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మనసు ఎలా ఉంటుంది? ఏమైపోతాడు? ఏం జరిగిందో ఆలోచనతో, ఆ వార్తను దావీదుకి ఎలా చేరవేయాలని ఆలోచనతో సతమతమవుతున్నప్పుడు, గుసగుసలు ఆడుతున్నప్పుడు దావీదు ఆ విషయం ఏం చేశాడు? ఇల్లు పడ్డా, బాధపడ్డా? మీరు చూడండి, తన యొక్క స్పందన తన యొక్క తీసుకున్న నిర్ణయం చూడండి, తన యొక్క జీవన విధానం చూడండి, ప్రవర్తన నియమాలను చూడండి. ఒకసారి ఏం చేసేటప్పుడు వెంటనే గోని పక్కన పక్కన వేసాడు, స్నానం చేశాడు, రాజవస్త్రాలు వేసుకున్నాడు, వీళ్ళు భోజనం తింటారు. ఈ ప్రవర్తన మిగతా వరకు ఎలా ఉంది? ఆశ్చర్యం కలిగించిందా లేదా? ఆశ్చర్యం కలిగించిందా లేదా? అలాంటి వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిందా? ఎలాంటి వారంగా? జీవితంలో ఏ పరిస్థితి కూడా నిన్ను కృంగ చేయకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా, నిన్ను చింతలోకి నెట్టకుండా, నిన్ను దిగులుకు నెట్టకుండా, నువ్వు ధైర్యంగా దేవుడు నాతో ఉన్నాడు, తండ్రి లేకపోవచ్చు, లేకపోతే ఇంకొకరికి ఎవరున్నా లేకపోవచ్చు, ఏదున్నా లేకపోవచ్చు, దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పిన మాట చూడండి ఒకసారి.
అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యానికి గురైనప్పుడు దావీదు అన్న మాట మీరు చూడండి. ఏమన్నా చెప్పండి, నేను తండ్రికి వెళ్ళాల్సింది తప్ప మరలా తను రావడం కుదరదు అని చెప్పి ఆ సమయాన్ని తన కనపరిచిన ప్రవర్తన, ధైర్యం చూపిన మాటలు మిగతా వాళ్ళకి ఏం కలిగించే చెప్పండి? ఆశ్చర్యాన్ని. తన పిల్లలుగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎట్టి శ్రమలలో ఉన్నవారిని సరే ఆదరించేవారు. ఆ టైంలో మాట్లాడటం సాధ్యమేనా? మాట్లాడటం సాధ్యమేనా చెప్పండి? ఒక పక్క కుమారుని శ్రమ ఉన్న తర్వాత ఆ సవారిని పక్కన పెట్టుకొని భోజనం చేయడం సాధ్యమేనా? ఆ టైంలో ధైర్యంగా మాట్లాడటం సాధ్యమేనా? కానీ క్రైస్తవునికి అది సాధ్యం కావాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. విశ్వాసానికి సాధ్యం కావాలి. అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? దయచేసి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే మన ధైర్యం, మన భరోసా, మన జీవితం సమస్తం కూడా ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడే. ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా సార్ ఆదరించడం శక్తివంతులు ఉన్నట్లు దేవుడు కొన్ని పరిస్థితుల్లో మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఆదరిస్తారు. ఖచ్చితంగా ఆదరిస్తారు. అక్కడ ఈ మాటల చేత ఒకరినొకరు మీరు ఆలోచించుకుని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని కృప, దేవుని దయ, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉంటారని వాగ్దానం చేశాడు. మనుషులు మనతో ఉండేది కొంతకాలం మాత్రమే, కానీ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. అది ఏ బంధమైనా సరే. అందుకే చెప్పాడు మాట. ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడు కూడా ఉన్నాను, తల్లి కంటేను, తండ్రి కంటేను, అన్నదమ్ముల కంటేను, అక్క చెల్లి కంటేను, కుమారుల కంటేను, కుమార్తెల కంటేను ఎవరు ఎక్కువగా ప్రేమించమన్నాడు? ఎందుకు? స్వార్థపరుడు కదా. అందుకేనా ఏంది దేవుడు అందరికంటే ఎక్కువ నన్నే ప్రేమించుకున్నాను? స్వార్థపరుడు. మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒక నాటికి ఈ బంధం ఏమైపోతుంది? ఏమైపోతుంది? ఈ బంధాలు ఆగిపోతాయి, కనుమరుగైపోతాయి. అందుకని శాశ్వతమైన బంధము యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకని చెప్పిన మాట ఏంటంటే, ఎక్కువగా ఈ బంధాల మీద మీరు ప్రేమించాలి మనం. కానీ అది లేకపోతే మనం బ్రతకలేదన్నట్టుగా మనం ప్రేమించకూడదు. నాకంటే ఎక్కువగా ప్రేమించద్దు. ఎందుకంటే అవి ఎక్కువగా మీతో కాదు, ఎక్కువగా మీతో కలిసి కొనసాగు. కాబట్టి ఏ బంధువైనా సరే, తండ్రి బంధుమా, తండ్రి బంధమా, లేకపోతే అన్నదమ్ముల బంధమా, అక్క చెల్లిన బంధమా, ఏ బంధాలైనా సరే తాత్కాలిక ఉంటాయి. కానీ ఏ సైతం అనుకున్న బంధము శాశ్వతమైనది. ఆ బంధంతో మనం ముందుకు సాగుతాం. ఆ బంధం దేవుడు మనకి ఇచ్చాడు. అందులో బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించిన గాక. ఆమె తలవంచుతాం, ప్రార్థన చేసుకుంటాం.